శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తమిళనాడు రాజకీయం అంటేనే ద్రవిడ ఉద్యమం, బ్రాహ్మణ వ్యతిరేకత అనే ముద్ర ఉంది. గత 40 ఏళ్లకు పైగా ఈ రాష్ట్ర కేబినెట్లో ఒక్క బ్రాహ్మణ మంత్రి కూడా లేరంటే నమ్ముతారా? అవును, దివంగత జయలలిత తర్వాత ఏ పార్టీ కూడా ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చే సాహసం చేయలేదు. కానీ కొత్తగా వచ్చిన దళపతి విజయ్ ఈ దశాబ్దాల సాంప్రదాయాన్ని తుడిచిపెట్టేశారు. పక్కా వ్యూహంతో ఒక బ్రాహ్మణ నేతను తన కేబినెట్లోకి తీసుకున్నారు. అసలు విజయ్ చేస్తున్న ఈ సోషల్ ఇంజనీరింగ్ వెనుకున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? దశాబ్దాల తర్వాత మైలాపూర్కు దక్కిన గుర్తింపు ఏంటి? ఈ వీడియోలో ఒక లుక్ వేద్దాం. తమిళనాడు రాజకీయాల్లో జయలలిత ఒక అరుదైన నేత. ఆమె స్వయంగా బ్రాహ్మణ సామాజిక వర్గంలో కీలకమైన అయ్యంగారు వర్గానికి చెందిన వారైనప్పటికీ తన పరిపాలనలో ద్రవిడ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. ఆమె ఉన్నంత కాలం ఆ వర్గానికి ఎంతో కొంత ప్రాతినిధ్యం ఉండేది. 2016లో ఆమె మరణం తర్వాత తమిళనాడు అసెంబ్లీలో క్యాబినెట్లో బ్రాహ్మణ గలం దాదాపు మూగబోయింది. గతంలో ఎంజి రామచంద్రన్ హయాంలో హెచ్వి హండే వంటి వారు మంత్రిగా పనిచేశారు. కానీ 2000 సంవత్సరం తరువాత ఆ కాలంలో జయలలిత మినహా కేబినెట్లో స్థాయి మంత్రులుగా ఈ వర్గం నుంచి ఎవరూ లేకపోవటం మనం గమనించవచ్చు. ఇక 2021 ఎన్నికల్లో గెలిచిన 234 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క బ్రాహ్మణ నేత కూడా లేకపోవటం ఒక చేదు నిజం. నటుడు విజయ్ తన తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించినప్పుడే ఒక మాట చెప్పారు, మనం అందరినీ కలుపుకుపోవాలి. దీనికి నిదర్శనంగా ఆయన బ్రాహ్మణుడు ఎక్కువగా ఉండే మైలాపూర్ నియోజకవర్గం నుంచి తన పార్టీ సెక్రటరీగా ఉన్న పి వెంకటరమణన్ను బరిలోకి దింపారు. మొన్నటి ఎన్నికల్లో వెంకటరమణన్ భారీ మెజార్టీతో విజయం సాధించడమే కాకుండా సాక్షాత్తు విజయ్ కేబినెట్లో పాఠశాల విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 40 ఏళ్ల తరువాత ఒక బ్రాహ్మణ నేత తమిళనాడు కేబినెట్లో అడుగుపెట్టడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 1987లో ఎంజీఆర్ మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాల్లో బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారికి మంత్రి పదవులు దక్కలేదు. జయలలిత స్వయంగా బ్రాహ్మణురాలైనప్పటికీ ద్రవిడ రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆమె బ్రాహ్మణ అభ్యర్థులకు టికెట్ ఇవ్వటానికి లేదా మంత్రి పదవులు ఇవ్వటానికి వెనుకడుగు వేసేవారు. ఆమె కాలంలో రామనాథన్, ఆర్ నటరాజ్ వంటి వారు ఎమ్మెల్యేలుగా గెలిచారు, కానీ మంత్రులు కాలేకపోయారు. ఇప్పుడు విజయ్ ఆ ధైర్యం చేశారు. విజయ్ తన ప్రభుత్వంలో పి వెంకటరమణన్ను మంత్రిని చేయటం ద్వారా సుమారు 40 ఏళ్ల రాజకీయ శూన్యతను భర్తీ చేశారు. విజయ్ కేవలం సెంటిమెంట్ కోసం ఈ నిర్ణయం తీసుకోలేదు. దీని వెనుక పక్కా రాజకీయ లెక్కలు ఉన్నాయి. డిఎంకే, అన్నా డిఎంకే అంటేనే ఒక వర్గానికి వ్యతిరేకం అనే భావనను చెరిపేసి తన పార్టీని అందరి పార్టీలా నిలబెట్టాలని విజయ్ చూస్తున్నారు. అంటే ద్రవిడ ముద్రను చెరిపేయటం విజయ్ లక్ష్యం. అంతేకాకుండా బ్రాహ్మణ సామాజిక వర్గం సంఖ్యాపరంగా తక్కువైన అంటే సుమారు 3% మాత్రమే ఉన్నప్పటికీ మేధావి వర్గంగా సామాజిక ప్రభావిత శక్తులుగా ఉంటారు. వారి మద్దతు ఉంటే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుందని విజయ్ నమ్మకం. తమిళనాడులో ద్రవిడ ఉద్యమ ప్రభావంతో బ్రాహ్మణులు రాజకీయంగా అదృశ్యమయ్యారు. పి వెంకటరమణన్ గత 20 ఏళ్లుగా విజయ్కు మేనేజర్గా సన్నిహితులుగా ఉన్నారు. అందుకే తన తొలి కేబినెట్లో అత్యంత నమ్మకమైన వ్యక్తికి ఒక సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చారు. ఇక మైలాపూర్ నియోజకవర్గానికి బ్రాహ్మణ సామాజిక వర్గం పరంగా ఒక మంచి గుర్తింపు ఉంది. గతంలో మైలాపూర్ నుంచి ఆర్ నటరాజ్, ఎస్వి శేఖర్, రాజలక్ష్మి ఇటువంటి వారు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక జయలలిత తర్వాత ఆ నియోజకవర్గంలో మళ్ళీ అంతటి పట్టు సాధించిన విజయ్ నిలబెట్టినటువంటి అభ్యర్థి. ఇక విజయ్ తన రాజకీయాల్లో పెరియార్ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూనే బ్రాహ్మణులను గౌరవించడం ద్వారా తాను ఒక సమతుల్య రాజకీయవేత్త అని నిరూపించుకుంటున్నారు. విజయ్ ఇప్పుడు మళ్ళీ ఆ వర్గానికి మైలాపూర్ వంటి కీలక స్థానం నుంచి ప్రాతినిధ్యం ఇచ్చి ఏకంగా మంత్రి పదవి కట్టుబెట్టడం ద్వారా అందరినీ కలుపుకుపోయే కొత్త ద్రవిడ రాజకీయాలకు తెరలేపారు. ఇది అన్నా డిఎంకే, బీజేపీ ఓటు బ్యాంకును గట్టిగా దెబ్బతీసే అవకాశం ఉంది. మొత్తానికి తమిళనాడు రాజకీయాలలో విజయ్ ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. దశాబ్దాల వివక్షకు ముగింపు పలుకుతూ బ్రాహ్మణ మంత్రిని నియమించడం ద్వారా ఆయన అందరివాడు అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి విజయ్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం తమిళ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో కాలమే నిర్ణయించాలి. பி வெங்கடரமணன் என்னும் நான் சட்டப்படி அமைக்கப்பட்ட இந்திய அரசியலமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறாப்பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதலாட்சியையும் உரிமையையும் நிலைநிறுத்துவேன் என்றும்
தமிழ்நாட்டு அரசின் அமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமையை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்புமின்றி விருப்பு வெறுப்புகளை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகின்றேன். நான் பி. வெங்கடரமணன் என்னும் நான் தமிழ்நாட்டு அரசின் அமைச்சர் என்ற முறையில் எனது கவனத்துக்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் அமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகின்றேன்.